ఒక సత్యాన్ని చెప్పడానికి స్టార్ట్ చేసిన జర్నీ ఇది. ఈ ప్రభుత్వాలు మనకు ఎందుకు ఫ్రీ పథకాలు ఇస్తున్నాయి? మన సమాజంలో నిజాన్ని తెలియజేయడానికి, స్పష్టత ఇవ్వడానికి ప్రారంభించిన ప్రయాణం ఇది. ఈ రోజు మనందరినీ కన్ఫ్యూజ్ చేసి ఒక డిబేట్ కు దారితీసే ప్రతి ఇంటిలో చర్చ జరుగుతున్న హాట్ టాపిక్ అదే ఫ్రీ పథకాలు. ఫ్రీ పథకాలు అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇవి నిజంగా మనకు ఉపయోగపడుతున్నాయా, లేక ఇవి రాజకీయ ఉచ్చుల మన దేశ అభివృద్ధికి ఇవి సహాయపడుతున్నాయా, లేక భారం అవుతున్నాయా తెలుసుకుందాం. ఆర్ దే రియల్లీ యూస్ఫుల్ లేదా పొలిటికల్ ట్రాప్ అనుకుంటున్నారా? ఇవి మనకి లాభం చేస్తాయా లేక నష్టం చేస్తాయా తెలుసుకుందాం. ఫ్రీ పథకం అంటే గవర్నమెంట్ మన కోసం ఏదో ఒక వస్తువు, సేవ లేకపోతే ఫెసిలిటీ జీరో కాస్ట్ లో ప్రొవైడ్ చేయడం. ఇవి ఫుడ్, ఎడ్యుకేషన్, మెడిసిన్, ట్రావెల్, హౌసింగ్ ఎట్సెట్రా లాంటివి బేసిక్ నీడ్స్ పై ఉండొచ్చు. నిజం చెప్పాలంటే ప్రజలకు అవసరం ఉన్నా గానీ ఓట్ల కోసం ఇవి ఓ ఆయుధంగా మారాయి. ఎన్నికల ముందు వందల కొద్ది పథకాలు, ఒకటి కాదు రెండు కాదు 10-15 వరకు ఉచితమని ప్రకటిస్తారు. ఎగ్జాంపుల్ అమ్మ ఒడి, ఫ్రీ మనీ ఫర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, రేషన్ లైక్ ఫ్రీ రైస్, దాల్, షుగర్, ఫ్రీ బస్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 200 యూనిట్స్. ఇది పబ్లిక్ కోసం అనిపిస్తుంది కానీ అది ఈక్వల్ ఆపర్చునిటీ వాళ్ళకి క్రియేట్ చేద్దామని ఐడియాతో. ఆర్టికల్ 38-39 లో గవర్నమెంట్ ఎకనామిక్ జస్టిస్ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ ఇవ్వమని చెప్తుంది. మనకి ఫ్రీ అనిపించవచ్చు కానీ యాక్చువల్ కాస్ట్ ని పబ్లికే బేర్ చేస్తున్నారు ట్యాక్సెస్ రూపంలో. ఎవ్రీ రూపీ స్పెంట్ ఆన్ ఫ్రీబీస్ కమ్స్ ఫ్రమ్ పబ్లిక్ ఫండ్స్. If 100 crores is given as free electricity subsidy, that's money which could have gone into schools, hospitals and infrastructure. ఒక ప్రభుత్వ పథకం ఉచితం అంటే దాని కొరకు ప్రభుత్వ ఖర్చు ఎక్కడి నుంచి పెడుతుంది? ఒక రాష్ట్రంలో సుమారుగా 5,000 కోట్ల వరకు ఉచిత పథకాలకు కేటాయిస్తున్నారు. అదే డబ్బుతో 500 హాస్పిటల్స్ నిర్మించవచ్చు, ఒక 200 స్కూళ్లను మెరుగుపరచొచ్చు, ఒక 10,000 మందికి ఉద్యోగానికి కావాల్సిన శిక్షణ ఇవ్వచ్చు. కానీ ఆ డబ్బు 1-2 పథకాల కోసం ఉచితంగా ఇచ్చేసి ఎన్నో ఏళ్ళు మనని నష్టాల్లోకి నెట్టేస్తున్నారు. ఫ్రీ పథకాలు టెంపరరీ సొల్యూషన్, కానీ ఎకానమీని ఎంపవర్ చేయడం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం పర్మనెంట్ సొల్యూషన్. ఫ్రీ పథకాలు తాత్కాలిక పరిష్కారం మాత్రమే. శాశ్వత పరిష్కారం అంటే ఆర్థికంగా ప్రజలను బలోపేతం చేయడం, ఉద్యోగాలు, నైపుణ్యాలు కల్పించడం. ఇక్కడ సమస్య ఒక్కటే, మనం ప్రజలుగా ఫ్రీ వస్తుందని ఓటు వేస్తే నాయకులు కూడా వాగ్దానాల మీద ఎన్నికల్లో పోటీ చేస్తారు. ప్రజల నుంచి డిమాండ్ ఉండాలి. ఫ్రీ ఏమి ఇస్తారు? మీ పథకం వల్ల మా జీవితాల్లో శాశ్వత మార్పు ఏమొస్తుంది అని అడిగే డిమాండ్ ప్రజల నుంచి రావాలి. ఫ్రీ పథకాలు తాత్కాలిక పరిష్కారం మాత్రమే. శాశ్వత పరిష్కారం అంటే ఆర్థికంగా ప్రజలను బలోపేతం చేయడం, ఉద్యోగాలు, నైపుణ్యాలు లాంటివి కల్పించడం. ఇఫ్ యు గివ్ ఎ ఫిష్ యు ఫీడ్ ఫర్ ఎ డే, ఇఫ్ యు టీచ్ టు ఫిష్ యు ఫీడ్ ఫర్ లైఫ్. అంటే మీకు ఒక చేప ప్రతిరోజు ఇస్తే మీకు ఆకలి తీరుతుంది, అంతేగాని మీకు చేపలు పట్టడం నేర్పిస్తే అది మీకు జీవితాంతం మీరెంతలో మీరే పట్టుకొని తిని జీవనం సాగించవచ్చు. ఎమర్జెన్సీలో ఫ్రీ పథకాలు ఓకే, లైక్ ఎక్స్ట్రీమ్ ప్రావర్టీ ఉన్న వాళ్ళకి, లేక ఏదైనా డిజాస్టర్స్ టైంలో ఫ్రీ సర్వీసెస్ ఆర్ నాట్ చారిటీ, దే ఆర్ హ్యుమానిటీ. బట్ కంటిన్యూస్ ఫ్రీ సిస్టమ్ అయితే మనకి బర్డెన్ అవుతుంది, దేశానికి అప్పుల భారం అవుతుంది. బ్యాలెన్స్ నీడెడ్ బిట్వీన్ ఎంపవర్మెంట్ అండ్ ఎంటైటిల్మెంట్. ఎంపవర్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాల కల్పన, నైపుణ్యం, స్కిల్స్ పెంచుకోవడం. ఎంటైటిల్మెంట్ ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్ అనేవి. సో ఫ్రెండ్స్, ఫ్రీ పథకాలంటే చారిటీ కాదు, అవి పబ్లిక్ రైట్ అయినా ఒకటే, కానీ వాటిని కరెక్ట్గా సస్టైనబుల్గా యూజ్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. మనం అడగడం కాదు, అడగాల్సిన హక్కుతో అడగాలి. ఫ్రీ పథకాల్లో ఉన్న సత్యం గురించి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన నేత్రం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా చాలా హాట్ టాపిక్స్తో వస్తాను. థ్యాంక్ యూ.